ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Watch our web series Constable Kanakam Season 2 streaming now on ETV Win app. ఇదిగో తాగు తాగు. ఎందుకండి? నేను పేషెంట్ ఏం కాదు కదా. నువ్వు కాబోయే తల్లివి. నీ కడుపులో నా ప్రాణం ఉంది. అసలు ఈ బిడ్డ మీద మా అమ్మ ఎంత ఆశ పెట్టుకుందో తెలుసా? ఏంటలా చూస్తున్నావు? నీకు తెలీదా? ఇంటి నిండా బొమ్మలు పెట్టింది. పుట్టబోయే పిల్లల కోసం నగలు కొంటుంది, బట్టలు కొంటుంది. మా అమ్మ హడావిడి చూస్తుంటే నాకు ముచ్చటేస్తుంది. అసలు నాకు అర్థం కావట్లేదు. నువ్వు మొదటిసారి కాదు కదా ప్రెగ్నెంట్ అయింది, రెండోసారి కదా. మొదటిసారి ఇంత హడావిడి చేయలేదు, కానీ ఇప్పుడు చేస్తుంది. మొదటి బిడ్డకి అమ్మమ్మ పేరు పెట్టుకుంది. ఇప్పుడు రెండో బిడ్డకి ఏం పేరు పెట్టుకుంటుందో ఏంటో. మొదటి బిడ్డ మన బిడ్డ కాదు కదండి. వింధ్య, అలా మాట్లాడకు. ఈ మాట అమ్మ వింటే ఎంత కంగారు పడుతుంది. మన బిడ్డ కాదంటావేంటి? మన బిడ్డే. ఆ బిడ్డ మన కడుపున పుట్టలేదన్న ఆలోచన మనకి ఎప్పుడూ లేదు. అయినా మన పాప ఆడుకోవడానికి ఇంకో బిడ్డ రాబోతోంది కదా. ఇదిగో, బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డ వేరు, ఈ బిడ్డ వేరు అన్న ఫీలింగ్ నాకు ఉండదు, నీకు ఉండకూడదు. మన బిడ్డ కాదన్న మాట ఇంకెప్పుడు మాట్లాడకు, సరేనా? అలాగేనండి. నువ్వు రెస్ట్ తీసుకో. అయినా నువ్వు ఎక్కువ ఆలోచించడానికి ఏముంది? అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయాయి కదా. నీకేమైనా కావాలంటే చెప్పు, నేను తీసుకొస్తాను. అన్నట్టు చెకప్ కోసం ఎవ్రీ వీక్ డాక్టర్ని ఇంటికి రమ్మని చెప్పాను. మీరు తొందరపడకండి. నువ్వేం తొందరపడకు, నేనే అన్నీ దగ్గరుండి చూసుకుంటాను. నీకు డెలివరీ అయ్యి బిడ్డని నా చేతుల్లో పెట్టేంత వరకు నిన్ను బిడ్డని జాగ్రత్తగా చూసుకుంటాను. అసలే నువ్వు ఒట్టి మనిషివి కూడా కాదు, ఓకేనా? ఆ రోజు జరిగిన యాక్సిడెంట్ వల్ల నీకు పిల్లలు పుట్టే అవకాశం ఇక ఎప్పటికీ ఉండదు. ఎంత పని చేసావు సంధ్య! నాకు అదృష్టం లేకుండా చేశావు. ఆయన బిడ్డనెత్తుకోవాలని, బిడ్డతో తనని నాన్నని పిలిపించుకోవాలని తన కోరికలన్నీ చెప్తూ ఉంటే ప్రతి వారం డాక్టర్తో చెక్ చేయిస్తూ నా గురించి కేర్ తీసుకుంటానని చెప్తుంటే ఆయనకి నిజం చెప్పలేనందుకు నాకు నాకు గిల్టీగా అనిపిస్తుంది. మా అత్తయ్య కొన్న ఉయ్యాల ఎవరి కోసం? పుట్టబోయే బిడ్డకి అత్తయ్య తెచ్చిన నగలు ఎవరి కోసం? ఇంటి నిండా పెట్టుకున్న బొమ్మలు ఎవరి కోసం? అసలు టెడ్డీ బేర్ ఎవరి కోసం? ఏంటి సంధ్య ఇలా చేశావు? నా జీవితాన్ని నువ్వు సర్వనాశనం చేశావు కదా. ఇప్పుడు నాకంటే నువ్వే అదృష్టవంతురాలివి. నా జీవితంలో సంతోషం అనేది లేకుండా చేశావు. ఆ రోజు నన్ను బలవంతంగా
స్కూల్ ఫంక్షన్కి నువ్వు తీసుకెళ్లకుండా ఉంటే నాకు యాక్సిడెంట్ జరిగేదే కాదు, నా బిడ్డ చనిపోయేదే కాదు, నా గర్భసంచి ప్రాబ్లం వచ్చి మళ్ళీ బిడ్డని కనలేని పరిస్థితి వచ్చేదే కాదు. మొత్తం నీ వల్లే నా జీవితం శూన్యమైపోవడానికి కారణం నువ్వే సంధ్య. నిజంగా నువ్వు వింధ్య కావాలనుకుంటే నువ్వు ఈ క్షణమే ఇంట్లో నుంచి వెళ్ళిపో. నాకు లేని ప్రెగ్నెన్సీ నీకు కూడా ఉండకూడదు. నీకు నాకు మధ్య అడ్డుగా ఈ బిడ్డ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు. నేను ఉండనివ్వను. వింధ్య ఒకటి ఫిక్స్ అయిందంటే ప్రాణం పోయినా ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడదు. తన పంతంతో నన్నే వదిలిపెట్టిన వింధ్య ఎట్టి పరిస్థితుల్లో నా బిడ్డని కూడా వదిలిపెట్టదు. మా కుటుంబం మొత్తానికి వరం ఈ పుట్టబోయే బిడ్డ. ఈ బిడ్డ పైన ఎట్టి పరిస్థితుల్లో వింధ్య నీడ పడనివ్వను. అందరికీ నేను ప్రెగ్నెంట్ అనే చెప్పాను. నాకు శ్రీమంతం జరిగింది. నా పుట్టింటి వాళ్ళు, బంధువులు, స్నేహితులు అందరూ కూడా నేను నవమాసాలు మోసి బిడ్డని కంటానని అనుకుంటున్నారు. కానీ నాకు జీవితంలో పిల్లలే పుట్టారు. దీనంతటికీ కారణం ఆ సంధ్యే. సంధ్య ఆ రోజు నన్ను తీసుకెళ్ళకపోయుంటే నాకసలా ఈ పరిస్థితి వచ్చేదే కాదు. సంధ్యకేమో నవ్వులు, నాకేమో ఏడుపులా. నాకు లేనిది సంధ్యకి ఉండకూడదు. నువ్వు నన్ను ఎన్ని మాటలన్నా భరించాను, కానీ నా బిడ్డ జోలికొస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోను. అది నా స్నేహితురాలైనా సరే, అది ఎన్నాళ్ళు నా ప్రాణం అనుకున్న వింధ్య అయినా సరే. నా సౌభాగ్యం కంటే స్నేహం ఎక్కువ అనుకున్నాను, కానీ నా మాతృత్వం కంటే స్నేహం ఎక్కువని నేను అనుకోను. ఏ ఆడపిల్ల అనుకోదు. ఇన్నాళ్ళు భర్త మెడలో తాళి, సౌభాగ్యం కంటే స్నేహమే ముఖ్యం అనుకున్నావు. స్నేహం కోసం ఒకప్పుడు నీ కన్న బిడ్డనే నాకిచ్చావు. ఇంట్లో వాళ్ళందరినీ మోసం చేశావు. ఇప్పుడు అలాగే చేయి. ఒకసారి బిడ్డనిచ్చావు, ఇప్పుడు నీ బిడ్డని వదులుకో. కానీ నాకు లేని సంతోషం నీకుంటే నాకెలా నిద్రపడుతుంది? నేనెలా ప్రశాంతంగా ఉండగలుగుతాను? నువ్వు ఎంత తప్పించుకోవాలని చూసినా నా నుంచి తప్పించుకోలేవు సంధ్య. నాకు లేని అదృష్టాన్ని నీకు ఉండనివ్వను. నీ బిడ్డని నీ నుంచి దూరం చేస్తాను. నా ప్రాణం ఇచ్చైనా నా బిడ్డని కాపాడుకుంటాను. అమ్మా అని నా బిడ్డతో పిలిపించుకుంటాను. నువ్వు ఎలా పిలిపించుకుంటావో అది చూస్తాను. ఎలా అమ్మవవుతావో నేను అది చూస్తాను.